అనగానే వెంటనే గుర్తొచ్చేది హలీం. హలీం లేని రంజాన్ ఊహించుకోవడం చాలా కష్టం. ఇరానీ వంటకమని ఈ హలీం హైదరాబాద్ సంస్కృతిలో అంతర్భాగమైంది. రంజాన్ సీజన్లోని అందుబాటులో ఉండే ఈ హలీంను ముస్లింలతో పాటు అన్ని మతాలకు చెందిన వారు ఆరగిస్తారు. హైదరాబాదీలకు ఎంతో ఇష్టమైన ఈ ఇరానీ వంటకం తయారీపై మా ప్రతినిధి నరేందర్ అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రంజాన్ మాసంలో హలీం చాలా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే హైదరాబాద్ హలీంకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులకు ఈ హలీం ఎంతో ఊరటనిస్తుందని చెప్పుకోవచ్చు, ఎంతో శక్తినిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మనము ఈ హలీంను ఏ విధంగా తయారు చేస్తారో ఒకసారి చూద్దాము. అయితే హలీంలో మొదటగా ఈ గోధుమ పిండి మిక్స్ చేస్తారో, గోధుమ పిండి మిక్స్ చేసి అందులో కలపడం జరుగుతుంది. అదేవిధంగా ఇందులో మనకు కొన్ని మసాలా దినుసులు కూడా ఈ హలీంలో కలుపుతారు. అయితే మనకు ఇక్కడ చూడవచ్చు, విజువల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు కొన్ని మసాలా దినుసులు కూడా మనకు ఇక్కడ విజువల్స్ చూడవచ్చు. గుమగుమలాడే హలీం కోసం ఈ కొన్ని మసాలా దినుసులు మనకు ఈ చెక్క, ఈ ఏదైతే రోజ్ ఫ్లేవర్ రావడానికి కూడా చాలా వాసన, చాలా మంచిగా సుగంధ ద్రవ్యాలతో కూడిన ఈ మసాలా దినుసులు కూడా హలీంలో కలపడం జరుగుతుంది. అదే మనం ఇక్కడ విజువల్స్, మరొక విజువల్స్ చూడవచ్చు. ఇక్కడ ఈ మటన్ ముక్కలు, అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళు మటన్ ముక్కలు కట్ చేస్తున్నారు. ఈ మటన్ ముక్కలు కూడా ముక్కలుగా కట్ చేసి హలీంలో వేయడం జరుగుతుంది. వందల క్వింటాల మటన్ వీళ్ళు కట్ చేసి హలీంను ప్రిపేర్ చేశారు. మన దగ్గర ఇక్కడ కొంతమంది వస్తాదులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా కట్ చేస్తున్నారో, ఇలా తయారు చేస్తారు. మీరు ఉదయం నుంచి ఎంత కట్ చేస్తారు? ఒక్క బట్టి తయారు చేసేందుకు 7 గంటలు పడతాయి. అయితే మీరు ఎన్ని రోజుల నుంచి హలీం తయారులో ఉన్నారు? ఇప్పుడు 8 సంవత్సరాలు. సో మొత్తం దాదాపు ఒక బట్టి తయారు చేయడానికి దాదాపు 7 గంటల సమయం పడుతుందని వీళ్ళు చెప్తున్నారు. ఈ మనకు హలీం బట్టీలు మనకు దర్శనం ఇస్తున్నాయి. హలీంను ఏ విధంగా తయారు చేస్తారో, ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళు దాదాపు ఒక 10-15 బట్టీలు ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ షాక్ హౌస్లో చూడవచ్చు. ఒక 15-20 బట్టీలు మనకు కనిపిస్తున్నాయి. అందులో కొత్తిమీర, పుదీనా ప్లస్ ఈ మిర్చి వేసి ప్లస్ సుగంధ ద్రవ్యాలు, గోధుమ పిండి ఇవన్నీ వేసి ఇందులో తయారు చేస్తున్నారు. అయితే మనం దాదాపు ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు వీళ్ళు తయారు చేస్తారు. చెప్పండి, మీరు ఒక బట్టి తయారు చేయడానికి మీకు ఎంత టైం పడుతుంది? 8 గంటలు 7 గంటలు పడుతుంది సార్. మీరు దాదాపు ఈ హలీంను ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు? నేను 15 సంవత్సరాలు తయారు చేస్తాను. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఈ హలీం తయారు చేయడం? బ్రహ్మాండంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది సార్. మీకు ఎవరు నేర్పించారు ఈ హలీం తయారు చేయడం? ఈ హలీం తయారు చేయడానికి మా ఉస్తాద్ నేర్పారు. ఓకే, అంటే మీరు దాదాపు ఒక బట్టి తయారు చేయడానికి దాదాపు 7 నుంచి 8 గంటల సమయం పడుతుందని మనకి ఇక్కడ వస్తాలు చెప్తున్నారు. చూడొచ్చు. మనం పూర్తిగా తయారైన తర్వాత దానికి మూత పెట్టి దాన్ని చాలా శుభ్రంగా భద్రంగా ఉంచడం జరుగుతుంది హలీం అని చెప్పుకోవచ్చు. మనము ఇక్కడ కొన్ని 20-30 బట్టీలు మనకు ఇక్కడ షాక్ హౌస్లో మనకు దర్శనమిస్తున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా కష్టపడి వీళ్ళు హలీంను తయారు చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ విజువల్ చూడవచ్చు. ఇక్కడ పచ్చిమిర్చి కూడా హలీంలో చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ఈ పచ్చిమిర్చే కాకుండా అల్లం, వెల్లుల్లి ప్లస్ సుగంధ ద్రవ్యాలు, నెయ్యి, గీ ఇవన్నీ కూడా ఈ హలీంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ హైదరాబాద్ హలీంకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది. రంజాన్ మాసంలో ఈ హలీం లేని రంజాన్ ఊహించడం కష్టంగా ఉందని చెప్పి ఇక్కడ ముస్లిం సోదరులు అంటున్నారు. అయితే మొత్తం మీద తీసుకుంటే ఈ హలీం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ టీ సీనుతో నరేందర్, TV5 హైదరాబాద్.